జరగబోయే ఎలక్షన్స్లో ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. ఆ బాధ్యత మీ మీద ఉన్నది. ప్రార్థన పూర్వకముగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. ఎలక్షన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చాను, తెల్లారిని మీ దగ్గర బయలుదేరతారు చాలా మంది. నేను గుడి కట్టాను, నేను గుడి ప్రారంభం నుంచి నేనున్నాను. వినకండి మాటలు. గుడి ప్రారంభం నుంచి ఉన్న కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కృషికి మెచ్చండి, వారిని అప్రిషియేట్ చేయండి. కానీ వచ్చిన వ్యక్తిని ప్రశ్నించండి. నువ్వేం చేశావు ఈ సంఘానికి? నువ్వేం చేశావు? నీ తండ్రి చేసింది చెప్పొద్దు, నీ తల్లి చేసింది చెప్పొద్దు. నువ్వేం చేశావు అని అతన్ని ప్రశ్నించండి. అతన్ని ప్రార్థన చేయమని అడగండి. మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు అతన్ని బైబిల్ చదవమని అడగండి. మీరు ఇది దేవుని సంఘము. దేవుని సంఘములో దేవుని పని చేసేవాడు కావాలి, రాజకీయాలు చేసేవాడు కాకూడదు. ఈ ఎలక్షన్లో మీరు పాత స్థితికి వెళ్ళకూడదనంటే మీ దగ్గరికి ఓటు అడగటానికి వచ్చిన వ్యక్తిని ప్రశ్నించాలి. మీరు నీవు ఈ సంఘంలో రెగ్యులర్గా వస్తున్నావా? బైబిల్ పట్టుకుని వస్తున్నాడా లేదా? కుటుంబంతో వస్తున్నాడా లేదా? ప్రార్థన చేయగలడా? బైబిల్ చదవగలడా? కానుక వేస్తున్నాడా? సంఘానికి ఎంత ఉపయోగకరంగా ఉన్నాడు అతను? మీరు గమనించాలి. తప్పకుండా మీ మనస్సాక్షితో అతన్ని మీరు ప్రశ్నించండి. అప్పుడే నీవు ఈ సంఘానికి పెద్దగా ఉండటానికి అర్హత నీకు ఉంటుందని. మీరు ప్రశ్నించకపోతే ఈరోజు మరలా తిరిగి మనము పాత స్థితిలోనికి వెళ్తాం. కనుక నేను ఈ సంఘాన్ని స్థాపించిన వాడిని, నా వాళ్ళు అంతా ఇంత అని చెప్పే మాటలు మీరు వినకండి. వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కృషి ఈరోజు మనం ఆలయంలో కూర్చోగలుగుతున్నాం. కానీ ఈరోజు ఈ వ్యక్తి ఏం చేశాడనేది చాలా ప్రాముఖ్యమైనది. రేపు ఈ సంఘానికి ఆయన ఏం చేయబోతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనికి మనమే మార్గదర్శకులం. ఈరోజు అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని మీరు చేసిన వారు అవుతారు. నాకు చాలా మంది చెప్పారు ఎలక్షన్ ఎలా జరుగుతుంది అని. అంటే ఎస్డిఎన్ లిస్టు, ఓటర్స్ లిస్టు మొదటి వార్డు పలకంగానే ఓటర్ లిస్ట్ పేర్లు అన్నీ రాసేస్తామండి, ఇందులో ఎవరినో ఒకరిని ఎన్నుకోండి అంటారంట. ఆ ఎన్నుకోబోయే వ్యక్తి గుడికి వస్తున్నాడో లేదో, సంస్కారం తీసుకుంటున్నాడో లేదో, కానుకేస్తున్నాడో లేదో, ప్రార్థన చేయగలిగిన లేడో పాస్టర్ గారు సర్టిఫై చేయాలి. ప్రార్థన పూర్వకంగా మీరు నిర్వహించాలని మీకు జ్ఞాపకం చేస్తూ ప్రమాణ ప్రకటన మనం అందరము కలిసి చేద్దాం. పిసిసి మెంబర్లుగా యోగ్యులకు అప్పగించుట ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనసును పెట్టుకుని ఈ ఎన్నికలలో ఎవరి ఆగ్రహ అనుగ్రహములకు లోను కాక దేవుని మహిమ కొరకు, ఆయన ప్రజల హితము కొరకు నిష్కపట హృదయముతో ఓటు వేయుదుననియు, సంఘమందలి ఈ పవిత్ర పదవులు నిర్వహించుటకు తగిన విద్యాబుద్ధులు, భక్తి, విశ్వాసములు, సౌశీల్యము, శక్తి ఎవరికి ఉన్నవని నేను నా మనస్సాక్షిపూర్వకంగా నమ్ముదును, వారికే నా ఓటు వేయుదుననియు దేవుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. దేవుని ఎదుట ప్రమాణం చేశారు. ఇది మీరు మర్చిపోవద్దు. ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మీ వార్డులో ప్రతి సందర్భంలో ఈ ప్రమాణం మీ మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని మీకు కోరుతూ దేవుని నామమున మీ అందరికి శుభాలు.